పొద్దున్నే న్యూస్ చూసి నైట్ నేను పడుకుని పోయా పోసానికి ఇష్టం అరెస్ట్ టైంకి. పొద్దున్నే న్యూస్ చూసి చాలా సంతోషం వేసింది నాకు. చాలా చాలా హ్యాపీ అనిపించింది. పోసానికి ఇష్టమూర్తి లాంటి ఒక పిచ్చి కుక్కను అరెస్ట్ చేయడం అనేది హైలీ అప్రిషియబుల్ థింగ్. ఎందుకు అంటున్నానంటే చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు ఆయన పవన్ కళ్యాణ్ కూతురు గురించి. పవన్ కళ్యాణ్ కూతురా, జగన్ కూతురా, చంద్రబాబు కూతురా, మీ కూతురా, నా కూతురా, చివరికి పోసాని కూతురా, ఎవ్వరి కూతురా అనేది కాదు. చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు గతంలో. పవన్ కళ్యాణ్ ఏదో తిడుతూ, పవన్ కళ్యాణ్ ఒరే లుచ్చా, ఒరే బాడుకో అది ఇది అని తిడుతూ, లా నా కూతురు కూడా నీ కూతురు కూడా పెద్దదవుతుంది, మర్చిపోకు ఆ విషయాన్ని, నీకు రక్త కన్నీరు తెప్పిస్తా అన్నాడు. అంటే అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ కూతుర్ని ఇతను పెద్ద ఆ పిల్ల పెద్ద అయిన తర్వాత ఏదో ఒకటి చేస్తానని అనే కదా అర్థం. ఈ మాటలు ఇతను అనడానికి ముందు, అంటే అతను అప్పట్లో ఏదో సంవత్సరంలో పెట్టాడు ప్రెస్ మీట్. ఆ ప్రెస్ మీట్ పెట్టడానికి ముందు ఏం జరిగిందని ఇతనికి ఎంత కోపం ఎక్కడి నుంచి వచ్చిందంటే, పోసాని ఇంటి మీద కొంతమంది జనసేనకు సంబంధించినటువంటి సపోర్టర్లు లేదా పవన్ కళ్యాణ్ అభిమానులు రాళ్లతో దాడి చేశారు. దానికి అతను కోపం వచ్చింది. డెఫినెట్లీ అది దాన్ని కండెమ్ చేస్తాం. ఆ విషయంలో పోసాని వెనకాల నిలబడతాం ఎవరైనా సరే. అది జరిగినప్పుడు లీగల్ గా వెళ్ళి నా కొడుకులు ఎవరైతే అట్లా చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేలాగా పోలీసుల మీద అతను పోరాటం చేస్తే, పోలీసుల మీద, గవర్నమెంట్ మీద, హైదరాబాద్ లో జరిగింది అది. అప్పుడు అక్కడ గవర్నమెంట్ ఎవరిది ఉన్నా సరే దాని మీద పోరాటం చేయడం అనేది డెఫినెట్లీ. అట్లాగే అవతల పక్క నుంచి పవన్ కళ్యాణ్ కూడా తన అభిమానులు ఇట్లా చేయడాన్ని కండెమ్ చేయాలి, చేయలేదు. దాని గురించి కూడా క్వశ్చన్ చేయొచ్చు పవన్ కళ్యాణ్ ని. పోసాన్ని ఎక్కడ కాంప్రమైజ్ అయిపోవాలి, ఇళ్ల మీద దాడులు జరిగితే నోరు మూసి కూర్చోవాలి అనట్లా. కానీ దానికి స్పందించేటువంటి విధానం ఉంటది, దానికంటూ ఒక పద్ధతి ఉంటది. ఆవేశం వచ్చింది కదా అని కోపంగా తిట్టొచ్చు. అది పవన్ కళ్యాణ్ వరకు, జగన్ వరకు, చంద్రబాబు వరకు మీ కోపాన్ని లిమిట్ చేసుకోండి. నీకు కూతురు ఉంది, నీ కూతురు పెద్దదవుతుంది, మర్చిపోకు, నీకు రక్త కన్నీరు తెప్పిస్తా అంటే అసలు ఏంటి దాన్ని దాన్ని ఎట్లా తీసుకోవాలి? అది డైరెక్ట్ గా అతను ఒక మానభంగం చేస్తాను ఓపెన్ గా అని ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సో దాని మీద కేసు ఫైల్ అయిందో లేదో నాకైతే తెలియదు, కానీ ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారనేటువంటి అంశంలో ఏదో కేసు అయితే ఫైల్ అయింది. ఆయన అరెస్ట్ చేశారు. ఇలాంటి జరుగుతుందని తెలిస్తే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, నేను రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటానంటూ పోసాని కృష్ణమురళి పక్కెళ్ళి సైలెంట్ గా అయితే ఉన్నాడు. అయినా కానీ మరి గతంలో చేసినటువంటి తప్పులు కాబట్టి ప్రభుత్వం వీళ్ళది ఉంది కాబట్టి ఈ రకంగా చేశారు. ఒకటి నేను ఏం చెప్పదలుచుకున్నా, రాజకీయాలు అనేవి దిగజారిపోతూ చాలా నీచంగా దిగజారిపోతున్నాయి అనడానికి పోసాని కృష్ణమూర్తి కానీ ఇంకొకళ్ళు కానీ వైసీపీ టీడీపీలో ఏం తక్కువ ఉన్నారా? ఆయన పాత్రుడు ఏది పడితే అది మాట్లాడారు. ఆయన పట్టుకొచ్చి స్పీకర్ చేశారు. అట్లా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ప్రతి పార్టీలో కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలి. తమ పార్టీకి సంబంధించిన వాళ్ళని ముందు మనం కంట్రోల్ చేసుకోవాలి. జనసేనకు సంబంధించినటువంటి సపోర్టర్లు ఆయన ఇంటి మీద రాళ్ల దాడి చేశారని న్యూస్ బయటికి రాగానే పవన్ కళ్యాణ్ లాంటి వారు ఖచ్చితంగా స్పందించాలి. అట్లాగే తమ ఇంటి మీద రాళ్ల దాడి జరిగింది కదా అని అవతల వాళ్ళ పిల్లల మీద ఏకంగా మానభంగం థ్రెట్లు ఇవ్వడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. అట్లాంటివి చేయడం ఈయన చేసినటువంటి చాలా దారుణమైనటువంటి తప్పు. నేను చాలా తీవ్రంగా హేట్ చేస్తున్నాను అతన్ని. ఒకప్పుడు గతంలో మేము చదువుకునే రోజుల్లో పోసాని కృష్ణమూర్తి సినిమా గానీ, లేకపోతే అతను మాట్లాడేటువంటి విధానం గానీ ఇవన్నీ చూసినప్పుడు చాలా కన్విక్షన్ ఉన్నటువంటి వ్యక్తి అనిపించేది. అలాంటి వ్యక్తి వెళ్ళి సడన్ గా జగన్ ని సపోర్ట్ చేయడం, ఎవరిని చేసినా, చంద్రబాబు చేసినా, జగన్ చేసినా, పవన్ కళ్యాణ్ చేసినా, సొసైటీ పట్ల ఖచ్చితంగా ఒక కన్విక్షన్, ఒక రకమైనటువంటి పాజిటివ్ మెంటాలిటీ, ఒక క్రియేటివ్ ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి పోసాని కృష్ణమూర్తి. ఒక టాప్ లెవెల్ రైటర్. ఇతని కిందే అసిస్టెంట్ గా పనిచేశారు బోయపాటి సీను కావచ్చు, కొరటాల శివ కావచ్చు, ఇంకా ఉన్నారు చాలా మంది. వీళ్ళందరూ ఇతని కింద రైటర్లుగా పనిచేసి ఆ తర్వాత డైరెక్టర్లుగా ఎదిగి ఒక స్టార్ డైరెక్టర్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అట్లాంటి వ్యక్తి సొసైటీ పట్ల ఎంతో కన్విక్షన్ ఉండి మంచి మంచి సినిమాలు తీశాడు. రాజావారి చేపల చెరువు ఇట్లాంటి సినిమాలు తీసి దాంట్లో ఎంతో సెటైరికల్ గా సొసైటీకి జరుగుతున్నటువంటి దారుణాలు చెప్పినటువంటి వ్యక్తి. పోసానేమి నార్మల్ గా అల్లటప్ప ఈ 30 years పృథ్వీ లాంటివాడో, లేకపోతే ఇంకొకళ్ళు టైప్ ఆఫ్ పర్సన్ అలీ లాంటివాడు ఏం కాదు ఇతను. చాలా కన్విక్షన్ ఉన్నటువంటి సొసైటీ పరంగా. కానీ అట్లా కన్విక్షన్ ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీ వైపు, అదే పార్టీ అని అవనివ్వండి, ఆ రాజకీయ పార్టీ వైపు వాళ్ళ అడుగులు వెళతాయో, వాళ్ళ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అటువైపు వాళ్ళు వెళ్తుందో కథం మొత్తం వాళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్స్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి సొసైటీ పట్ల ఉన్న పాజిటివ్నెస్ కానీ అవన్నీ కూడా రాజకీయ పార్టీని నాశనం చేసేస్తే. రాజకీయ నాయకులు అంటేనే వాళ్ళకు డిసీజ్. వాళ్ళని ఎప్పుడైతే మనం వెళ్ళి అంటుకుంటామో మనకి నిజంగా సొసైటీ పట్ల మనకి ఏదన్నా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి సొసైటీలో ఫీలింగ్ ఉంటుందో దాన్ని అత్యంత నీచంగా తయారు చేస్తే, అందులోనూ ఇట్లా ఆవేశంగా ఏది పడితే అది మాట్లాడి కాస్త డిప్లొమాటిక్ కైండ్ ఆఫ్ థింగ్ లేని వాళ్ళకి ఇంకా ఇంకా డేంజర్. ఈ రాజకీయ పార్టీలో ఏ రాజకీయ పార్టీ అయినా పోసాని కృష్ణమూర్తి అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం చాలా చాలా అప్రిషియబుల్ థింగ్. అయితే పర్టికులర్ గా ఆ పాపని ఎవరినైతే అతను థ్రెట్ ఇచ్చాడో, మానభంగం థ్రెట్, ఆ పాయింట్ లోనే అతన్ని అరెస్ట్ చేశారు అనేది మాత్రం తెలిస్తే ఇంకా చాలా ఆనందపడతా. లేదా వేరే దాంట్లో అరెస్ట్ చేశారు అంటే సిస్టమ్ ఎంత కొలాప్స్డ్ గా ఉంది, చేసిన తప్పు కాకుండా వేరే వాటికి వీళ్ళని అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు దౌర్భాగ్యం పట్టింది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే
ఇంకొకటేంటంటే, ఈ అరెస్ట్ ద్వారా ఇంకొక అంశం అందరికీ అర్థం అవ్వాల్సింది ఏంటంటే, కూటమి ప్రభుత్వానికైనా, వైసీపీ వాళ్ళకైనా, ఎవరికైనా సరే అర్థం అవ్వాల్సింది ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు నోటికేదొస్తే అది మాట్లాడితే గనక, ఆ తర్వాత ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సుంటుంది. నోరు చాలా అదుపులో పెట్టుకొని, ప్రజల తరఫున మీరు ఎంతైనా పోరాటం చేయండి. మేము సపోర్ట్ చేస్తాం. మీరు వైసీపీ అయినా, మీరు జనసేన అయినా, మీరు టీడీపీ అయినా, మీరు కేసీఆర్ పార్టీ అయినా, రేవంత్ పార్టీ అయినా, బీజేపీ అయినా, రాహుల్ గాంధీ వెనక ఏమైనా చేయండి. మీరు ప్రజల తరఫున మాట్లాడండి, పోరాడండి, డీసెంట్‌గా థింగ్స్‌ని డీల్ చేయండి. మేము మీ వెనకుంటాం సపోర్ట్‌గా. అలాంటి వాళ్ళ మీద రేపు పొద్దున కక్ష సాధింపు గనక తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చేస్తే ప్రజలే మీ వెనకాల నిలబడతారు. కానీ ఈరోజు పోసాని వెనకాల నిలబడడానికి ఎవరు ఉండరు. నిజంగా ప్రజల తరఫున పోరాటం చేశాడు పోసాని, ఎందుకు అతను అరెస్ట్ చేస్తున్నారని ప్రజలు ఎవరు క్వశ్చన్ చేయరు. ఎందుకంటే అత్యంత నీచమైనటువంటి భాష, చిన్న పిల్లల మీద ఇట్లాంటి అభ్యంతరం కూడా కాదు, అది చెప్పుతో కొట్టాలి, రాళ్ళు తీసి కొట్టాలి అని నా కొడుకు మాట్లాడేవాళ్ళు. ఎదుటి వ్యక్తి మీద నీకు కోపం ఉంటే ఆ వ్యక్తి మీద యొక్క కూతురు గురించి నువ్వు మాట్లాడడం ఏంటి అసలు? ఆ పిల్లని ఏదో చేస్తానని బెదిరించడం ఏంటి అసలు? ఇట్లాగా ఇదేనా పద్ధతి? సో దీని మీద డెఫినెట్లీ ఎవరైనా సరే యాక్సెప్టబుల్ కాదు. ఈ రకమైనటువంటి మెంటాలిటీలు యాక్సెప్టబుల్ కాదు. అది ఏ పార్టీ తరఫున మాట్లాడాడు, ఎవరి మీద మాట్లాడాడు అనేది పక్కన పెడితే, ఈ రకమైనటువంటి మెంటాలిటీస్ ని కట్టడి చేయాల్సి ఉంటది. సో ప్రతి పార్టీలో ఉన్న వాళ్ళకి ఇది ఒక గుణపాఠం. రేపొద్దున మనం అధికారులను కోల్పోయినా సరే మనల్ని కూడా ఇట్లాగే ట్రీట్ చేస్తారు. సో నోరు అదుపులో పెట్టుకుని ప్రజల తరఫున మీరు పోరాటం చేయండి. ప్రతి ఒక్కళ్ళు సరే ఖచ్చితంగా మీ వెనకాల నిలబడతారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఈ రకమైనటువంటి పిచ్చి కుక్కలు, అది ఏ పార్టీని సపోర్ట్ చేసే కుక్క అయినా దాన్ని అరెస్ట్ చేయడం ఖచ్చితంగా చేయాలి. దాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సింది.